నమస్కారం. ఈనాటి ఈ సరికొత్త విశ్లేషణకు స్వాగతం. ఈరోజు మనం ఒక అద్భుతమైన ప్రయాణం చేయబోతున్నాం. అసలొక సాధారణ గ్రామదేవత కాలక్రమంలో అసాధారణమైన వైభవంతో ఎలా విలసిల్లిందో తెలుసుకుంటే నిజంగా ఆశ్చర్యపోతాం. కేవలం ఒక మామిడి తోటలో మొదలైన చరిత్ర నేడు కోట్లాది రూపాయల సువర్ణ శోభతో ఎలా వెలుగొందుతోందో ఇప్పుడు మనం వివరంగా చూద్దాం. సరే, ఇక ఏమాత్రం ఆలస్యం చేయకుండా అసలు విషయంలోకి వెళ్దాం. ఆంధ్రప్రదేశ్ అనగానే ముందుగా మనకు ఠక్కున గుర్తుకొచ్చేది విజయవాడ కనకదుర్గమ్మవారు కదా. ఆ ఆలయానికి ఉన్న క్రేజ్, అక్కడుండే అపారమైన సంపద గురించి మనందరికీ తెలిసిందే. కాని ఇక్కడో ఆసక్తికరమైన విషయమేమిటంటే, సరిగ్గా అదే స్థాయిలో అంతే గొప్పగా పూజలందుకుంటూ అందరినీ ఆశ్చర్యపరిచేంత సంపద కలిగిన మరో గ్రామదేవత ఆలయముందని ఎంతమందికి తెలుసు? అదే పశ్చిమ గోదావరి జిల్లా భీమవరంలో కొలువయ్యున్న శ్రీ మావుళ్ళమ్మవారి దేవస్థానం. ఇక్కడ ఈ సంఖ్యను ఒకసారి గమనించండి. 63 కిలోగ్రాములు. అవును, ఇది కేవలం ఒక నంబర్ మాత్రమే కాదు, భక్తులకున్న అపారమైన విశ్వాసానికి ప్రతీక. నిజానికి అమ్మవారికి సుమారు 20 కోట్ల రూపాయల ఖర్చుతో ఏకంగా 100 కిలోల బంగారు చీర, అలాగే ఆభరణాలను తయారు చేయాలన్నది ఒక బృహత్తర సంకల్పం. అందులో భాగంగా భక్తులు ఇప్పటివరకు విరాళంగా అందించిన బంగారమే ఈ 63 కిలోలు. విదేశాలలో స్థిరపడిన వారినుంచి స్థానికుల వరకు తమ స్తోమతను బట్టి 2 గ్రాముల నుండి 50 గ్రాముల వరకు బంగారాన్ని సమర్పిస్తుండటం విశేషం. ఏదేమైనా ఒక గ్రామదేవతకు ఈ స్థాయిలో విరాళాలు రావటం నిజంగా గ్రేట్ కదా. ఈ అద్భుతమైన చరిత్రను మనం 5 భాగాలుగా అర్థం చేసుకుందాం. మొదట భీమవరం మావుళ్ళమ్మ వైభవం, ఆ తరువాత ఆలయ చారిత్రక నేపథ్యం, అమ్మవారి విగ్రహం ప్రత్యేకతలు, మావుళ్ళమ్మ మండల దీక్ష, చివరగా ఉత్సవాలు మరియు సామాజిక సేవ. ఇప్పుడు మనం మొదటి భాగంలోకి వచ్చేద్దాం. అదే భీమవరం మావుళ్ళమ్మ వైభవం. దీనినే మనం భారతీ మరియు సంపదల సమ్మేళనం అని కూడా చెప్పుకోవచ్చు. ఇప్పుడు ఇక్కడ అత్యంత ఆసక్తికరమైన విషయమేమిటంటే, సాధారణంగా గ్రామదేవతల ఆలయాలు పరిమితమైన వనరులతోనే నడుస్తుంటాయి కదా. కాని దానికి పూర్తి భిన్నంగా మావుళ్ళమ్మ ఆలయ వార్షిక ఆదాయం సుమారు 2 కోట్ల రూపాయలకు పైగానే ఉంటుంది. ప్రస్తుతం ఖజానాలో ఇప్పటికే 24 కిలోల బంగారం, 274 కిలోల వెండి భద్రంగా ఉన్నాయంటే మీరే ఆలోచించండి. కేవలం అమ్మవారి ఆయుధాలైన త్రిశూలం, డమరుకం తయారీకే ఏకంగా 16 కిలోల బంగారాన్ని వాడారట. ఇక భక్తులు సమర్పించే పట్టుచీరల వేలంపాటల ద్వారానే దేవస్థానానికి ఏటా లక్షల రూపాయల ఆదాయం వస్తుంటుంది. నిజంగా ఇది భక్తికి, సంపదకు ఉన్న అద్భుతమైన కలయిక కదూ. సరే, ఇప్పుడు ఈ వైభవం అసలు ఎలా మొదలైందో తెలుసుకోవాలంటే మనం గతంలోకి వెళ్లాల్సిందే. మన రెండవ భాగం ఆలయ చారిత్రక నేపథ్యం. ఇందులో కలలు, మామిడి తోటలు మరియు వరదలు గురించి తెలుసుకుందాం. అసలు ఆ రోజుల్లో ఆ ప్రాంతమంతా మామిడి తోటలతోనే నిండి ఉండేదట. అందుకే మొదట్లో అమ్మవారిని మామిడిలమ్మ అని పిలుచుకునేవారు. క్రమంగా చుట్టుపక్కల గ్రామాలన్నింటికీ ఒక రక్షణ కవచంగా నిలుస్తున్న తల్లి కాబట్టి అది మావుళ్ళమ్మగా మారి చివరకు మావుళ్ళమ్మగా స్థిరపడింది. కేవలం ఈ ఒక్క పేరులోనే స్థానిక సమాజంతో ఆ దేవత ఎంతగా పెనవేసుకుపోయిందో మనకు స్పష్టంగా అర్థమవుతుంది. చరిత్రలోని ఈ ముఖ్యమైన మలుపులు గమనిస్తే ఆలయ గమనంలోని కీలకమైన ఘట్టాలు మనకు తెలుస్తాయి. 1880వ సంవత్సరంలో మారెళ్ళ మంచిరాజు, గ్రంథి అప్పన్న అనే స్థానికుల కలలో అమ్మవారు కనిపించి మామిడి తోటల వద్ద ఆలయాన్ని నిర్మించాలని ఆదేశించారు. మొదట ఒక చిన్న పూరిపాకలో విగ్రహాన్ని ఉంచి పూజలు ప్రారంభించారు. అయితే 1910లో భీమవరాన్ని ముంచెత్తిన భయంకరమైన వరదలు ఒక కీలక మలుపు అని చెప్పాలి. ఆ వరదల కారణంగా ఉగ్రరూపంలో ఉన్న అమ్మవారి అసలు విగ్రహం దెబ్బతింది. దీంతో 1920లో కొత్త విగ్రహాన్ని చెక్కించడానికి నిర్ణయించారు. ఈ నిర్ణయమే భవిష్యత్తులో ఆలయ రూపురేఖలను పూర్తిగా మార్చేసింది. ఇక మూడవ భాగం అమ్మవారి విగ్రహం ప్రత్యేకతలు. ఉగ్రరూపం నుండి శాంతస్వరూపిణిగా అమ్మవారు ఎలా మారారో ఇక్కడ చూద్దాం. అసలు ప్రస్తుతమున్న అమ్మవారి విగ్రహం ఎంత గంభీరంగా ఉంటుందంటే ఏకంగా 12 అడుగుల ఎత్తులో ఆసీనురాలై దర్శనమిస్తోంది. ఆ విశాలమైన కళ్లలో ఉట్టిపడే కరుణారసం భక్తులను మంత్రముగ్ధులను చేస్తోంది. 4 చేతులతో ఉన్న తల్లి, ఒక చేత ఖడ్గం, మరొక చేత త్రిశూలం,
ఇంకో చేత డమరుకం, 4వ చేతిలో కలసం పట్టుకొని ఉంటుంది. ఆ నిలువెత్తు రూపాన్ని బంగారు ఆభరణాలతో అలంకరించినప్పుడు చూస్తే అదొక మాటల్లో వర్ణించలేనంత అద్భుతమైన దృశ్యం. అయితే ఈ 12 అడుగుల మూర్తి వెనుక ఒక ఆసక్తికరమైన శిల్పకళా పరిణామముంది. 1920లో కాళ్ల గ్రామానికి చెందిన శిల్పి తాతవోలు నాగభూషణాచార్యులుగారికి కొత్త విగ్రహం చెక్కే బాధ్యతను అప్పగించారు. ఆయన మొదట అమ్మవారిని ప్రళయ భీకరిగా, అంటే అత్యంత ఉగ్రరూపంలో చెక్కారు. కాలక్రమంలో విగ్రహాన్ని భక్తులకు మరింత చేరువ చేసే ఉద్దేశ్యంతో గ్రంథి అప్పారావు అనే మరో శిల్పి ఆ ఉగ్రరూపాన్ని సున్నితంగా చెక్కి ఒక శాంత స్వరూపినిగా, అంటే ప్రశాంతమైన కరుణామూర్తిగా మార్చేశారు. ఈ మార్పే అమ్మవారిని భక్తులకు మరింత దగ్గర చేసిందని చెప్పాలి. ఇక్కడ మనం ఇంకో అద్భుతమైన విషయం గమనించాలి. ఆలయ గర్భగుడిలో ఒకవైపు చేతుల్లో అత్యంత భయంకరమైన ఆయుధాలు ధరించిన శక్తిస్వరూపిణి అయిన గ్రామదేవత ఉంటే, ఆమెకు ఇరువైపులా చూస్తే ప్రశాంతతకు, అహింసకు అత్యున్నత ప్రతీకలైన గౌతమ బుద్ధుడు, రామకృష్ణ పరమహంసల విగ్రహాలు చెక్కమడి ఉంటాయి. ఆయుధాలు కేవలం దుష్టశిక్షణకే తప్ప అమ్మవారి మూలస్వభావం ప్రశాంతతే అని చెప్పే ఒక అద్భుతమైన తాత్విక సందేశం ఈ గర్భగుడి నిర్మాణంలో దాగి ఉంది. ఇక మన 4వ భాగం మావుళ్ళమ్మ మండలదీక్ష, అంటే మన అంతర్గత శత్రువులపై విజయం సాధించడం. ఇక్కడ మనం అర్థం చేసుకోవాల్సిన అత్యంత కీలకమైన అంశం ఏమిటంటే, ఈ మండలదీక్ష కేవలం భాషాచారాలకు మాత్రమే పరిమితం కాదు. ఇది మనిషి లోపల జరిగే ఒక పోరాటం. హిందూ తత్వశాస్త్రం ప్రకారం మనిషికి బయటి శత్రువుల కన్నా తనలో ఉన్న 6 అంతర్గత శత్రువులైన కామ, క్రోధ, లోభ, మోహ, మద, మాత్సర్యాలు, వీటినే అరిషద్వర్గాలు అంటారు కదా, ఇవి చాలా ప్రమాదకరమైనవి. ఈ 6 శత్రువులను జయించి మన భావోద్వేగాలపై పూర్తి పట్టు సాధించడమే ఈ దీక్ష వెనుకున్న అసలైన ఉద్దేశ్యం. ఈ కఠినమైన 41 రోజుల దీక్షా విధానాన్ని గమనిస్తే నిజంగా ఆశ్చర్యం కలుగుతుంది. కేవలం 17 సంవత్సరాల క్రితం అప్పటి ప్రధాన అర్చకులు మద్దిరాల రామలింగేశ్వర శర్మగారు కేవలం 11 మందితో ఈ మాలధారణను ప్రారంభించారు. ఈ రోజుల్లో అది వేలాది మందికి విస్తరించింది. దీక్ష సమయంలో తెల్లవారుజామున నిద్రలేచి గుడికి వెళ్లడం, కుంకుమరంగు బట్టలు, పగడపు మాల ధరించడం చేస్తారు. ఇక్కడ మరో ఆసక్తికరమైన విషయమేమిటంటే, పనులన్నీ మానేసి ఎక్కడో కూర్చోరు. యథావిధిగా రోజువారీ పనులకు హాజరవుతూనే ఈ దీక్షను కొనసాగిస్తారు. వ్యసనాలకు దూరంగా ఉంటూ సాయంత్రం శుచిగా స్నానం చేసి రెండవసారి పూజ చేస్తారు. కేవలం ఒంటిపూట భోజనం చేస్తూ కఠినమైన భావోద్వేగ నియంత్రణ పాటించడం ఈ దీక్షలో ముఖ్యమైన భాగం. ఇక మన చివరి భాగం ఉత్సవాలు మరియు సామాజిక సేవ. సంస్కృతి మరియు సమాజ మనుగడలో ఈ ఆలయం పోషిస్తున్న పాత్రను ఇప్పుడు చూద్దాం. దేవాలయాలు కేవలం పూజామందిరాలు మాత్రమే కాదు, అవి సామాజికాభివృద్ధికి కేంద్రాలు అని మావుళ్ళమ్మ గుడి నిరూపిస్తోంది. ఒకవైపు అంతరించిపోతున్న మన ప్రాచీన కళలైన హరికథ, బుర్రకథ, కోలాటాలను బ్రతికించడానికి ఏటా సుమారు 40 నుండి 50 లక్షల రూపాయలు ఖర్చు చేస్తున్నారు. శ్రీమతి కె. అమ్మాణిగారు ఏకంగా 33 ఏళ్లుగా ఇక్కడ హరికథ చెబుతుండటం ఒక గొప్ప ఉదాహరణ. మరోవైపు చూస్తే 13 ఏళ్ల క్రితం ప్రారంభించిన నిత్యాన్నదానం ద్వారా ప్రతిరోజూ 200 మందికి, ఉత్సవాల సమయంలో 300 మందికి భోజన సదుపాయం కల్పిస్తున్నారు. అలాగే ప్రతిరోజూ దర్శనానికి వచ్చే భక్తులకు ఉచిత పులిహోర ప్రసాదం పంపిణీ చేయడం విశేషం. ఇక ప్రతి ఏటా జనవరి 13 లేదా 14 అంటే సంక్రాంతి నుండి ప్రారంభమయ్యే 40 రోజుల భారీ ఉత్సవం గురించి ఖచ్చితంగా చెప్పుకోవాలి. ఇందులో అత్యంత అద్భుతమైన సంప్రదాయమేంటంటే, ఒక దేవతను తమ సొంత ఇంటి ఆడపడుచులా భావించడం. అల్లూరి మరియు మెంటే కుటుంబాల వారు అమ్మవారికి పుట్టింటివారుగా, గ్రంథి కుటుంబం వారు అత్తింటివారుగా వ్యవహరించి ఉత్సవాలు జరపడం ఆ ఊరి ఐకమత్యానికి ఒక గొప్ప నిదర్శనం. చివరి 8 రోజుల్లో అమ్మవారిని అష్టలక్ష్ములుగా అలంకరిస్తారు. అంతేకాదు ఎస్వి రంగారావు, అక్కినేని నాగేశ్వరరావు లాంటి ఎందరో దిగ్గజ సినీ తారలను, కళాకారులను ఈ ఆలయం సత్కరించింది. ఈ కోటొకసారి గమనించండి. భారీ సంపదతో అలరారుతూ రోజువారీ కార్యకలాపాలు మరియు ఉత్సవాలను దేశంలో మరెక్కడా లేని స్థాయిలో అంగరంగ వైభవంగా నిర్వహించే అరుదైన గ్రామదేవత. నిజమే కదా? ఒక చిన్న గ్రామదేవత స్థాయిలో మొదలై నేడు ఏకంగా 20 కోట్ల రూపాయల బంగారు చీరను ధరించే స్థాయికి చేరటం,
లక్షల రూపాయలు వెచ్చించి కళలను కాపాడటమనేది సామాన్యమైన విషయం కాదు. దేశవ్యాప్తంగా ఉన్న అనేక ప్రధాన ఆలయాల నిర్వహణ వ్యవస్థలతో సరితూకేలా ఇక్కడి కార్యకలాపాలు సాగుతున్నాయి. ముగింపుగా మనం ఆలోచించవలసిన ఒక ముఖ్యమైన విషయం, ఒక సాధారణ మామిడి తోటలో లభించిన ఒక చిన్న గ్రామదేవత నేడు ప్రాచీన కళలను పరిరక్షిస్తూ వేలాది మందికి అన్నదానం చేసే స్థాయికి ఎదిగితే మన చుట్టూ ఉన్న చిన్న పల్లెటూళ్లల్లో ఎన్ని అద్భుతమైన చారిత్రక రహస్యాలు దాగి ఉన్నాయో కదా. ఈనాటి విశ్లేషణ ద్వారా ఒక అద్భుతమైన చరిత్రను మనం తెలుసుకున్నాం. ఇలాంటి మరెన్నో ఆసక్తికరమైన అంశాలతో మరో విశ్లేషణలో కలుద్దాం. అంతవరకు సెలవు. నమస్కారం. ఈ విశేషాలను మరికొందరు భక్తులకు చేరవేసేలా ఈ వీడియోను షేర్ చేయండి. ఇలాంటి లోతైన ఆధ్యాత్మిక విషయాల కోసం మా ఛానల్ను సబ్స్క్రైబ్ చేసుకోండి.